ఎప్పుడైనా ఆలోచించారా మనం ఎందుకు ఇంత కష్టపడుతున్నామని? అందరూ వాళ్ళ పనులు చేస్తుంటారు, బిజినెస్ చేస్తుండొచ్చు, ఉద్యోగం చేస్తుండొచ్చు, కొందరు వ్యవసాయంలో శ్రమిస్తూ ఉండొచ్చు. అదంతా అన్నం కోసం. అలా రోజంతా ఎంతో కష్టపడి చివరికి సాయంత్రం తినడానికి అన్నం దొరక్కపోతే వాళ్ళు చేసిన దానికి ప్రయోజనం ఏంటి? రండి, మన తర్వాతి ఐడియా బాస్ మీకు నచ్చిన ఆహారాన్ని తినిపిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం యతిన్, అమిత్ ఇంకా సుదీప్కి. కిచెన్ అంటేనే ఒక ఫ్యామిలీ డ్రామా. ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క డిజాస్టర్. ఈ స్ట్రగుల్ వీళ్ళది మాత్రమే కాదు, ఈ ఇండియాలో డైలీ రొటీన్. బయట ఏంటర్ అంటే కోడింగ్ నింజా, కానీ కిచెన్ లో ఎర్రర్ ఫోర్ ఆఫ్ ఫోన్, మసాలా నాట్ ఫోన్. రోజంతా లైఫ్ అనే రేస్ లో పరిగెత్తాలి. సాయంకాలం వాట్స్ ఫర్ డిన్నర్ గైస్? వంట చేయటం కష్టం, కానీ వంట చూస్ చేసుకోవటం అది ఇంకా కష్టం. ఇంకా బయట నుంచి ఆర్డర్ చేయడం ఒక మిస్టరీ బాక్స్ ని ఓపెన్ చేసినట్టే. గైస్, సొల్యూషన్ ఏంటి? 3 బుర్రలు ఒకటే సమస్య. ఇంటి వంట ఐడియా వితౌట్ ప్రాబ్లమ్స్. ఇంట్రడ్యూసింగ్ నాష్. టైటన్స్, మీకోసం మేము తీసుకొచ్చాం బర్మిష్డ్ కౌసాయి, వెజ్ లక్నోవి బిర్యానీ, ఇంకా రబడి. మీరందరూ షెఫ్సా? మీరే వీటిని వండారా? టైటన్స్, మాకు వంట వండడం రాదు, కానీ ఈ డిష్ అన్నిటినీ చేసిన సూపర్ చెఫ్ని మేము మాతో పాటు తీసుకొచ్చాం. మీరు కలవాలనుకుంటున్నారా? తప్పకుండా. చెఫ్ ప్లీజ్ రండి. మా కళ్ళకి ఏ షెఫ్ కనిపించట్లేదు. ఎవరో షెఫ్? ఏంటి ఆ మైక్రోవేవా? టైటన్స్, ఇది మైక్రోవేవ్ లేదంటే ఒక ఓవెన్ అనుకుంటారు, కానీ ఇది భారతదేశంలోని మొట్టమొదటి ఆటోనమస్ రోబోటిక్ చెఫ్. కెన్ యూ గెస్ ఇది ఎన్ని డిషెస్ చేయగలదో? 15. నాష్ 500 కంటే ఎక్కువగా ఇండియన్ ఇంకా ఇంటర్నేషనల్ క్విజిన్స్ చేస్తుంది. టైటన్స్, మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ తినాలనుకుంటే పాస్తా, ఫెటోచినీ, తౌసోయ్, ఇంకా డెసర్ట్స్ లో క్యారెట్ హల్వా, మూంగ్ దాల్ హల్వా, కీర్, పాయసం. ఇంకా ఇంటి భోజనం అంటే సాంబార్, సొరకాయ సాంబార్, వంకాయ కూర, పంజాబీ, చికెన్ బిర్యానీ, బటర్ అనే చికెన్. చాలు, ఇంకా మొత్తం చెప్పేస్తే పిచ్చి అయిపోతుంది. అందరికీ ఇంటి భోజనం ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఉంటుంది, కానీ ఇంటి భోజనం చేసే సమయం ఎవ్వరికీ లేదు. అందుకని ఇంట్లో వంట మనిషిని పెట్టుకుంటున్నారు, లేదంటే టిఫిన్ బయట నుంచి తెచ్చుకుంటున్నారు. దానివల్ల ఒక కొత్త ఛాలెంజ్ వస్తోంది. వెరైటీ అయిన ఛాలెంజ్. అది మీరు ఇంటి వంట తినాలనుకుంటే మీకు వెరైటీలు దొరకవు, వెరైటీ కావాలనుకుంటే ఇంటి వంట దొరకదు. ఈ ఛాలెంజ్ని ట్యాకిల్ చేయడం కోసం మేము నాష్ని కనిపెట్టాం. దీని మూలంగా మీ కిచెన్లో మీ ఒకే ఒక క్లిక్ తో మీకు నచ్చిన వంటని ఇది చేస్తుంది. ఇది మీ టేస్ట్ ప్రకారం రెసిపీని చేంజ్ చేసే చాయిస్ని ఇస్తుంది. మీ ప్రీషియస్ టైంని కిచెన్ లో కాకుండా మీ ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైము ఇస్తుంది. ఇంకా అన్ని ఇళ్లలో నాట్స్ తీసుకువెళ్లి చేర్చడానికి మా 2CR ఆన్ కన్వర్టబుల్ నోట్. చెప్పండి టైటన్స్, మా సూపర్ చెఫ్ నాచ్ తో చేతులు కలపడం సిద్ధమా? మీ ముగ్గురిని ఈ స్టేజ్కి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? నేను బెంగళూరులో ఉంటున్నాను. నేను నా వైఫ్ ఇద్దరం పని చేస్తున్నాం. మా టేస్ట్ ప్రకారం వంట చేయాలని మేము చాలా ప్రయత్నించాం. నేను నా వైఫ్ చాలా చోట్ల వెతికాం. మేము చాలా విషయాలు చేంజ్ చేసాం, కానీ ఎప్పుడూ మాకు నచ్చిన భోజనం దొరకలేదు. కిచెన్లో వంట చేయడానికి నేను నా భార్యకి హెల్ప్ చేయాలి అని అనుకున్నాను. అప్పుడు ఏమైందంటే నేను ఒక యూజ్లెస్ని. నేను నా స్కిల్ని యూజ్ చేసుకుని ఏదైనా యూస్ఫుల్గా చేయాలనుకున్నాను. అప్పుడే ఈ నాష్ ఐడియా వచ్చింది. అంటే మీ వైఫ్కి హెల్ప్ చేయాలనే ఒక చిన్న ఆలోచన అందరికీ హెల్ప్ అయింది. అలాగే మా అందరి జీవితాలు కూడా చాలా ఈజీ అవుతాయి. థ్యాంక్ యూ. ఓకే, చాలా బాగుంది. మీరు వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్పిన తర్వాత డిష్ చేసి చూపిస్తారా, లేదంటే ముందే చేసి చూపిస్తారా? ముందుగా నేను డెమోని స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే అది వండుతున్నప్పుడు మేము క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ఉంటాం. ఈరోజు మెన్యూ ఏంటి? చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పనీర్ టిక్కా. ఓ చూసారా, గ్రేట్ మైండ్.